వెల్కమ్ టు J3 మీడియా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్సీ మల్కా కొమరియా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురికాగా వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శనివారం హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్సీ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు వైద్యులు సిబ్బందిని ఆదేశించారు. హాస్పిటల్లో ఉన్నా మీరు హాస్టల్ సార్. ఓకే, ఇప్పుడు ఇలా 2-3 ల్యాబ్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రోజు పేపర్లు వస్తున్నాయి హాస్టల్ ప్రాబ్లం. I will actually I'm seeing the hostel, and after visiting hostel I will submit a report to Collector sir. అదొకే, నేనేం చెప్తానంటే ప్రిలిమినరీగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 8కి తిన్నారు, 8:05కే వాళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అయింది. హాస్పిటల్కి 11 o'clock వచ్చారు, అంటే 11 o'clock ఇస్ టూ లాంగ్. Exactly sir. For that only ఎందుకంటే ఈ ఇష్యూస్ రోజు ఎక్కడో అయితేనే ఉన్నాయి కదా, కాబట్టి మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా అందరికీ. ఇటు ఏదైనా అయితే ఇమీడియట్గానే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకుంటే అక్కడ ఆ వార్డెన్ లేకుంటే అట్లీస్ట్ ఒక టీచరు ఎవరో ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళన్నా హాస్పిటల్. Exactly sir. Actually I will inquire into that. అందుకే వచ్చాను సార్ పొద్దున్నే. ఇది ఏ డిస్ట్రిక్ట్లో వస్తుంది? మంచిర్యాల వస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఓకే, మీరు ఒక నోట్ అయితే పంపండి. షూర్ సార్. ఓకే అమ్మా, మంచిగా అవుతుంది. గట్టిగా ఉంటే కూడా సగం బీమారిపోతుంది. Everything fine, sir. 2 to 3